వేరి మళ్ళా పనికి వెళ్ళాలి, కొంచెం టిఫిన్ చేయి, ఆకలి కొడుకుంటుగా. మరేం చేయమంటారండి? ఏంటి వచ్చి ఇంట్లో ఏమున్నది, దాంతో ఏదొచ్చి ఏముంది, నా దగ్గర శనగపిండి ఉంది. మరి శనగపిండి ఏం చేయమంటారు? బజ్జీ అయినా, బజ్జీ వేయటానికి మిరపకాయలు లేవు. ఉల్లిపాయ పకోడీ చేయమంటారా? ఫ్రెండ్స్, ఉల్లిపాయ పకోడీ చేస్తానండి. వర్షం కూడా ఇప్పుడే తగ్గింది, ఇప్పుడు దాకా జల్లు పడింది. ఫ్రెండ్స్, శనగపిండి కొంచెం తీసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు ఒక 3, పచ్చిమిర్చి ఒక 2, కరివేపాకు కొద్దిగా, పసుపు కొంచెం, సాల్ట్, కారం కావాలి. ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను పొడవుగా. ఫ్రెండ్స్, శనగపిండిలో ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసానండి. మనం ముందుగా ఈ ఉల్లిపాయలతోనే ఈ విధంగా కలుపుకుందాము. తరువాత అవసరమైనప్పుడు వాటర్ని వేసుకోవాలి. నేను మాత్రం ఎక్కువ చేయట్లేదులేండి, కొంచెమే చేస్తున్నా. ఎక్కువ చేసిన తినేవాళ్ళు ఎవరూ లేరు, మేమిద్దరమే కాబట్టి కొంచెం చేస్తున్నాను. ఇంకా కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి ఉంటే, నా దగ్గర అయితే లేదు. బియ్యం పిండి వేస్తే ఏంటంటే కరకరలాడుతూ ఉంటుంది. కొంచెం వాటర్ని చిలకరించి వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా గట్టిగానే కలిపానండి. ఇప్పుడు ఆయిల్ కాగుతూ ఉంది. ఆయిల్లో ఉల్లిపాయ ముద్దని కొంచెం కొంచెంగా వేసుకొని కాల్చుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్లో పకోడీ వేసాను, అలాగే 2 పచ్చిమిర్చి వేసాను నంచుకోవడానికి, చెరొకటి అన్నట్లుగా. టేస్టీగా యమ్మీగా ఉండే ఉల్లిపాయ పకోడీ రెడీ అయిందండి. పచ్చిమిర్చి నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా కొంచెం కరివేపాకును కూడా మధ్య మధ్యలో నంచుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. రండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ పకోడీ మీకు కూడా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.